పిల్లల్లో కరోనా తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల మెమరీ పవర్ తగ్గిపోయిందని, మెమరీ పవర్ పెంచడానికి అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయని, ఆ టెక్నిక్స్ ద్వారానే ఐఏఎస్ చేసిన, ఇతర దేశాలకు వెళ్ళిన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా షార్ట్ కట్ మెథడ్స్తో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఈ స్థితికి వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలతో, వాళ్ళ అనుభవాలతో మిమ్మల్ని ముందుకు తీసుకోవాలని పెట్టిన ప్రోగ్రామ్. బహుశా ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు వెళ్ళి ఉండాలనుకుంటున్నాం. మేము చాలా టెస్ట్ చేసి చూసాం. మెమరీ టెక్నిక్స్ అంటే కొంచెం ఉంటాయి, వాటిని నెమోనిక్స్ అంటారు. దాని ద్వారా గుర్తుపెట్టుకొని తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్, తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ప్రధానమైన ఉద్దేశం ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకంటే ఇక్కడ గుర్తు లేకపోవడం ఒకటి, కొంత గుర్తుండడం ఒకటి, కొన్ని గుర్తులే మర్చిపోవడం ఒకటి, ఇలా జరుగుతా ఉంది. ఆ అమ్మాయి ఇంటి నెంబర్ బ్రహ్మాండంగా చెప్పింది, కానీ బైక్ నెంబర్ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి బైక్ మీద ఎక్కి తిరగదు, బైక్ పోవాలో ఎవరైనా దిగితే అన్నయ్య తమ్ముడు నాన్న దిగింది చక్కగా ఎక్కి 5 నిమిషాలుగా. ఇంటిలో ఉంటుంది కాబట్టి ఇంటి నెంబర్ ఎప్పుడు అవసరమై ఉంటుంది. చదువుల్లో ఎక్కడో చెప్పమని ఉంటారు కాబట్టి ఇంటి మీద ఏసి ఉంటుంది, ఎక్కడో చోట ముందు వెనక ఏసి ఉంటుంది కాబట్టి ఇంటి నెంబర్ గుర్తుంది. అంటే బైక్ కంటే కూడా ఆమె ఇంటితో అనుబంధం ఎక్కువ ఉంది, వీటి దేనితో అనుబంధం లేదు. చెప్తున్నాను, ఇంటి నెంబర్ చెప్పు, ఇంటి నెంబరు ఎక్కువ మంది చెప్తారు. అంటే దేంతో అనుబంధం పెంచుకుంటామో మనము, దేంతో ఎక్కువ అసోసియేట్ అయి ఉంటామో, బంధం పెంచుకుంటామో, అది మెమరీ బాగా ఇంప్రూవ్ చేసుకుంటాం. అవునా? సెల్ నెంబర్ చెప్పమ్మా. ఇది వచ్చిన తర్వాత మా ఆవిడ నెంబర్ తప్ప ఏ నెంబర్ గుర్తుంటుంది? అది కూడా బయటపోయినమ్మా. బ్రహ్మముహూర్తం అని అంటున్నారు, వాస్తవంగా బ్రహ్మముహూర్తమే 3:45 నుంచి 4:30 దాకా. ఆ సమయంలో లేచి చదివి రాస్తే అది కంపల్సరీగా మైండ్లో రిలీజ్ అయిపోతుంది. అట్లా మేము పైథాగరస్ థియరం అని 10th లో మేము అది ఒకప్పుడు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కుల కుమారవాడు కుండాలు చేసేవాడు, వడ్రంగి పని చేసేవాడు, ఇలా రకరకాల పనులు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ వృత్తులు చేయడానికి రాబోయే రోజుల్లో చాలా బాగా పిల్లలు చాలా సిగ్గుపడ్డారు. నేను ఈ పని చేస్తే సమాజంలో నాకు అవగాహన కలుగుతుందేమని భావన చాలా మందిలో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే యంత్ర విద్యలు పెరిగాయి. ఇంగ్లీష్ కావచ్చు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందా లేదా పక్కన వాళ్ళకి చేస్తుంది. ఇది ప్రొనౌన్సియేషన్ నా ఇంగ్లీష్ ఒకటి కాదు, నాకు చాలా వచ్చి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇది నా ఇంగ్లీష్ కాదు, నా ఇంగ్లీష్ అంటే షార్టింగ్ ఇంగ్లీష్, ఓన్లీ స్ట్రోక్స్, ఓన్లీ సౌండ్స్, దాని మీదే ఉండదు ఆ ఇంగ్లీష్. ఇప్పుడు కూడా ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది ఏంటంటే సాధన కూడా